నీవు ఇలాగ అడిగినందున నీ మనవి నేను ఏం చేసి ఉన్నాను, ఆలకించి ఉన్నాను. కానీ నీవు చూడండి, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇంక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన దినములన్నిటి రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు భౌతికమైనది ఏం కావాలో దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ముందు ఏం పొందుకోవాలి? ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు పొందుకుంటే భౌతికంగా కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇక్కడ వివేకము కలిగిన హృదయంనిచ్చాడు, ఎలా పరిపాలించాలో జ్ఞానమునిచ్చాడు, బుద్ధినిచ్చాడు దేవుడు. కానీ నీ వంటి వారు ముందు లేరు, తర్వాత ఉండరని చెప్పి ఇక్కడ సొలొమోను గారిని దేవుడు ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రార్థన చూడండి, ఈయన సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకి దేవుడు దర్శనంలో అడిగినప్పుడు ఈయన ఎంత క్లియర్గా అడిగాడో చూడండి. నేను బాలుని, నాకు వయసు సరిపోదు, నాకు బుద్ధిని ఇవ్వమన్నాడు, నీ జనులను పరిపాలించుటకు లెక్క చేయుటకు నాకు వివేకము కలిగిన హృదయం నియమని చెప్పాడు. దేవుడు ఈయన ప్రార్థనని విని దానికి సమాధానముగా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువులు ప్రాణం అడగలేదు, కాబట్టి న్యాయములు తీర్చుకు అడిగావు, కాబట్టి నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థనకి నేను సమాధానం ఇస్తానని చెప్పి దేవుడు ఇక్కడ ఆయనకి సమాధానం ఇచ్చి ఆయన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మన జీవితంలో దేవుని దగ్గర మన ప్రార్థనలు పెడితే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన దగ్గర సమాధానం లేనంటే ప్రశ్నకి సమాధానం లేనంటే ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి సృష్టిలో ఏదైనా దానికైనా సమాధానము పరలోకములో ఉన్న తండ్రి దగ్గర ఉంది. ఇక్కడ జ్ఞానమును ఈయన పొందుకున్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఒక మాట ఉంటది, 3వ వచనం చదువు. 2వ అధ్యాయం 3. తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎటుదో నువ్వు గ్రహించదవు. హల్లెలూయా. దేవుని గురించి విజ్ఞానము ఏం చేస్తుందంట? నీకు లభిస్తుంది. అయితే నువ్వు దేన్ని వెతికినట్టు వెతకాలి? ఎండిని వెతికినట్టు. నువ్వే ఈ లోకంలో వెతుకుతూ ఉంటాం కదా, ఎండిని వెతికినట్టు, బంగారం వెతికినట్టు, దాచబడిన ధననిధులను వెతికినట్టు మనం వెతికితే దేవుని దగ్గర ఖచ్చితంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు విజ్ఞానమునిచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. విజ్ఞానంనిచ్చి ఏం చేస్తాడు? ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సొలొమోనుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సొలొమోనుకి జ్ఞానమునిచ్చాడు, తెలివితేటలనిచ్చాడు. అయితే మనకు ఈయన ఈ ఆశీర్వాదం పొందుకున్న వెంటనే ఇద్దరు స్త్రీలు, వేశ్యగృహంలో ఉన్న ఇద్దరు స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చి, అక్కడ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళల్లో ఒక ఆమె బిడ్డ మాత్రము, రెండో ఆమె బిడ్డ చనిపోతారు. కాకపోతే నిద్రలో ఉన్నప్పుడు చనిపోయిన ఆమె బిడ్డను తీసుకొచ్చి పక్కన పెట్టేసి, బ్రతుకున్న ఆమె మొదట ఆమె బిడ్డను తీసుకెళ్లి ఆ రాజు అదే ఆమె దగ్గర పడుకోబెట్టుకుంటది రెండో ఆవిడ. అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు రాజు దగ్గరికి వెళ్తారు, సొలొమోను దగ్గరికి. వెళ్ళినప్పుడు న్యాయం తీర్చమన్నప్పుడు ఆవిడ ఏమంటదనంటే, నా బిడ్డని ఒకరు, నా బిడ్డని ఒకరు ఇద్దరు అక్కడ గొడవాడుతూ ఉన్నప్పుడు, సరే ఎవరి బిడ్డ నేను ఇప్పుడు మీకు తేలుస్తాను, కత్తి ఒకటి తీసుకురండి, 2 భాగాలుగా చేసేస్తాను, సరిసగం తీసుకుందరని చెప్పినప్పుడు రెండో ఆవిడ మాత్రం ఏం చెప్తుందంటే, అలాగే చేయమంటది. మొదట ఆవిడ ఏం చెప్తుందో తెలుసా? ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటే సేఫ్టీ, ఆ బిడ్డను ఆమె దగ్గరే వదిలిన అన్నప్పుడు
అప్పుడు సొలొమోను గారు గ్రహించి, ఆ బిడ్డ ఎవరి బిడ్డ? మొదట స్త్రీ బిడ్డ కాబట్టి ఆ స్త్రీకి ఆ బిడ్డను అప్పగించడం అనేది జరుగుతుంది. అయితే అప్పుడు ఒక మాట అంటారు, 28వ వచనం చదువు, 3వ అధ్యాయము రాజులు. అంతటా ఇజ్రాయేల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును విచారించుట యందు రాజు దైవ జ్ఞానమును నొందిన వాడుగా గ్రహించి అతనికి భయపడిరి. ఏ జ్ఞానం కలిగి ఉన్నాడంటే ఈయన దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఏం చేశారంట? భయపడ్డారంట. ఎందుకనంటే ఈయనిచ్చిన తీర్పు అక్కడ న్యాయం జరిగిందా లేదా? న్యాయం జరిగింది. ఎవరు బిడ్డ వాళ్ళకు సొంతం కావాలో ఆమెకే సొంతమైంది. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దైవికమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము నిన్ను ఏం చేస్తుందంటే పరలోకం వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. ఆత్మీయతలో నిన్ను ఎదిగింపజేస్తుంది, ఆత్మ ఫలములు నీలో ఫలింపజేస్తుంది. అనేక మందిని నువ్వు రక్షించగలుగుతావు, అనేక మందిని నీతి న్యాయం వైపు నడిపించగలుగుతావు, అనేక మందిని యథార్థమైన మార్గంలో నడిపించగలుగుతావు. సొలొమోను జీవితంలో కూడా అదే జరుగుతుంది. దేవుని దగ్గర నుంచి ఆయన జ్ఞానం పొందుకున్నాడు. మొట్టమొదట ఎదురైన ఈ సమస్యలో ఆయన విజయమును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. న్యాయం తీర్చాడా లేదా? ఒకవేళ రెండోవాడికి ఆ బిడ్డనిచ్చేస్తుంటే అదే రాజు జ్ఞానం అయింటే, దేవుడి జ్ఞానం కాదు. అదే సొలొమోను జ్ఞానము, ఆయన చిన్న వయసులో ఉన్నాడు, ఆయనకున్న జ్ఞానముగానైతే ఒకవేళ న్యాయం చేయలేకపోయి ఉంటాడేమో. కానీ దైవికమైన జ్ఞానమును పొందుకున్నాడు కాబట్టి రాజు ఏం చేశాడు? సొలొమోను న్యాయం చేశాడు. హల్లెలూయా. అందుకనే వివేకము కలిగిన హృదయం కావాలంటూ ఉన్నాడు. ఈ రోజు మనము వివేకముగా నడుచుకోవాలంటే వివేకము కలిగిన హృదయమును దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను రాజు దేవుడు అంతకంతకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? బ్లెస్ చేస్తూ వచ్చాడు. అనేక రకాలుగా దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఎవరైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి దినవృత్తాంతములు 22:9 నేను చదివించాను కదా, మొదట మాట దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకనంటే ఇక్కడి నుంచి ఈయన జీవితము ఏం చేస్తుందంటే అంచులంచులుగా దేవుడు ఎదిగింపు చేస్తున్నాడు, అభివృద్ధి పొందిస్తూ ఉన్నాడు. దావీదు ఏమనుకుంటాడంటే, అయ్యా నేనైతే మంచి ఏమంటారు ఇంట్లో నివసిస్తూ ఉన్నాను మేడలో, కానీ మీరు మాత్రము ఎక్కడ గుడారంలో ఉంటూ ఉన్నారు. నేను మీకు ఒక మందిరం కట్టాలనుకుంటూ ఉన్నాను అన్నప్పుడు నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి, నేను నీ కుమారుడు ద్వారా నేను దాన్ని జరిగించుకుంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్తాడు అన్నమాట. అందుకనే సొలొమోను ఏం చేస్తుందంటే 7 సంవత్సరాల్లో మోరియా పర్వతం మీద దేవుని ఆలయంను కట్టి కంప్లీట్ చేస్తాడు. హల్లెలూయా. అక్కడ కావాల్సిన ఆ మందిరమునకు కావాల్సిన ధన నిధులన్నిటినీ సమకూర్చి ఆ మందిరమును 7 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఆ మందిరమును నిర్మించడం అనేది జరిగింది అక్కడ. హల్లెలూయా. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు ఆయనకి. దేవుడు ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని దైవికమైన మార్గంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న రాజులు అందరూ కూడా భయపడ్డారంట సొలొమోను కాలంలో. ఎందుకనంటే ఆయన దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు అని చెప్పి. అదేవిధంగా షేబాదేశపు రాణి కావచ్చు, ఆమె ఆయన మాటలను విని 1500 కిలోమీటర్ల దూరం నుంచి అంట 3 నెలలు నడుచుకొని ఆ మార్గంలో వచ్చి ఆయన్ని కలిసి, కానీ అందరూ చెప్తూ ఉంటే ఈమెదో ఆయన తక్కువ చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. కానీ ఆమె కూడా ఆయన చేస్తున్న ఆ పరిస్థితులను బట్టి, ఆ పనివారిని బట్టి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క విధానమును బట్టి ఆమె కూడా ఆశ్చర్యం అయిపోయి ఆమె దగ్గర ఉన్నటివి కూడా బంగారము, ఆస్తులు, అంతస్తులు అన్నిటిని కూడా సొలొమోను గారికి ఇవ్వడం అనేది జరిగింది. హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు దాన్ని తీసివేయలేరు. దేవుడు ఒకవేళ జ్ఞానం ఇస్తే అది ఎవరు తీసుకోలేరు. అయితే ఆ జ్ఞానమును నువ్వు దైవికంగా వాడాలి. దేవుడు ఇచ్చేసాడు కదా మనకు జ్ఞానము, మనము ఎటు వాడితే అటు వాడచ్చు, ఎలాగంటే అలాగ ముందుకు వెళ్ళిపోవచ్చు అని కూడా మనం ఆలోచించకూడదు. దైవికమైన మార్గములోనే నువ్వు దాన్ని వాడగలగాలి. హల్లెలూయా. వివేకము కలిగిన మనసు కలిగి ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, దేవునికి ప్రార్థన చేసినప్పుడు
ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడు, ఈయనకి సమాధానం ఇచ్చాడు. ఈయన్ని సొలొమోను గారిని గొప్ప చేశాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు, జ్ఞాన వివేకములు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన దగ్గర మోకరించి నువ్వు ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా నీకేం చేస్తాడు, దయచేస్తాడు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన జ్ఞానము నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చగలిగిన జ్ఞానం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనం అడగాలి. ఈ లోకంలో ఎవరు అడిగినా జ్ఞానం మనకి ఇవ్వలేరు, కానీ ఒకవేళ డబ్బు ఏదైనా సహాయం చేయగలుగుతారు. ఇంకా లోక జ్ఞానం చెప్పాను కదా ఇంతకు ముందు, మన దగ్గర తక్కువగా ఉంటే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. అయితే పరలోక జ్ఞానమును మాత్రము పరమాత్ముడైన తండ్రి దగ్గర నుంచి మనం కొనుక్కోగలిగితే ఈ లోకంలో ఎక్కడ కూడా దాన్ని మనకు దొరకదు. కాబట్టి మనము ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటే దాన్ని ఎవరు మన దగ్గర నుంచి తీసుకోలేరు. అనేకులకు మనం ఆధికారంగా మనం జీవించగలుగుతాము. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.